కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతలం మండలంలో టెంకాయ కొట్టే సిబ్బందిపై దుష్ప్రచారం తగదన్నారు. ప్రభుత్వ జీతభత్యం కల్పించాలి. ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో టెంకాయ కొట్టే స్వాములకు వంశపారంపర్యం ఆచారం కావున టెంకాయలు కొడితే భక్తులు ఇచ్చిన కానుక ద్వారా వారి కుటుంబ జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు. సదరు పత్రికల్లో కోటిపైనే ఆదాయమని అది అవాస్తవమని అన్నారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టే సిబ్బంది మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గుడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మాకు ప్రభుత్వం మరియు ఆలయ అధికారులు జీతభత్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో టెంకాయ కొట్టే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీతభత్యం ఎటువంటి లేవు. మాకు జీతభత్యం కోసమే మేము చాలాసార్లు విన్నపం పెట్టుకున్నాము, కానీ ఏం జరగలేదు. కాணிకతోనే జీవనం సాగిస్తున్నాము. భక్తులు చిన్నపాటి కానుకలతోనే జీవనం సాగిస్తున్నాము. అది కాకుండా ఒక పేపర్ స్టేట్మెంట్లో 1.5 పైన అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకనగా అంటే ఇప్పుడు మాకు చిన్నపాటి కానుకలు ఒక ఫోటోలో తెలపడం అంటే అది అసాధ్యం. ఎందుకంటే 100 టెంకాయల్లో సుమారు 70 టెంకాయలు బయట పడి ఉంటాయి. లోపలికి వచ్చేది మాత్రం 30%. అందులో 1.5 అని చెప్పేసి ఎటువంటి సాక్ష్యం